జల్ జంగల్ జమీన్ నినాదంతో అడవి బిడ్డల హక్కుల కోసం పోరాడిన కొమరం భీం పోరాట పటిమ ఎన్నటికీ మరువలేనిదని, వారి ఆశయ సాధన కోసం తెలంగాణ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్రావు, పట్టణాధ్యక్షుడు నగేష్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కొమరం భీం చౌక్లో భీం వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన అందిస్తున్న సేవలను గుర్తు చేసుకున్నారు. స్వపరిపాలన కోసం, ఆదివాసీ హక్కుల కోసం ఆనాటి నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ఒక గొప్ప వీరుడు కొమరం భీం అన్నారు. భీం పోరాట స్ఫూర్తి నేటికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ గిరిజన అభ్యున్నతికి ప్రత్యేకంగా కృషి చేస్తుందని తెలిపారు. వర్ధంతి సందర్భంగా ఈరోజు కొమరం భీం విగ్రహానికి ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు కంది శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశానుసారంగా ఈ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా మరి కొమరం భీం గారు ఈ ఆదిలాబాద్ జిల్లాకు వాస్తవులు జల్ జమీన్ పోరాటం చేసి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి గొప్ప మానీయులు మరి ఆనాడు వారి చేతుల్లో ఉరి తీయబడడం జరిగింది. మహా నేత, ఆదివాసి బిడ్డ, ఆదిలాబాద్కే గడ్డ మీద ఒక పేరుగాంచిన వ్యక్తి వర్ధంతి జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఆ రోజు బ్రిటిష్ పై పోరాడిన కొమరం భీం గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాము. ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి నేతృత్వాన ఆదిలాబాద్ అసెంబ్లీ కార్యకర్తలు, నాయకులు అందరూ ఈరోజు కలెక్టర్ చౌక్లో కొమరం భీం విగ్రహానికి వర్ధంతి సందర్భంగా పుష్పాంజలి సమర్పించినాం. ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొమరం భీం గారి యొక్క వర్ధంతిని నిర్వహించడం జరిగింది. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో దండు కట్టి పోరుబాటు కట్టినటువంటి విప్లవ నేత, ఆదివాసీ నాయకుడు కొమరం భీం గారు. కొమరం భీం గారు మన ఆదివాసీ ప్రజల కోసం మొట్టమొదటిసారిగా అనేక రకాలుగా విప్లవాన్ని ముందుకు తీసుకొచ్చి తన ప్రాణాలను త్యాగం చేసినటువంటి విప్లవ నేత. అదేవిధంగా కొమరం భీం గారి యొక్క ఆశయాలు అందరికీ ఆదర్శం. ప్రతి ఒక్క ఆదిలాబాద్ బిడ్డ, ప్రతి ఒక్క ఆదివాసీ వ్యక్తి కొమరం భీం గారి యొక్క ఆశయాలను ఆశయంగా తీసుకొని మనం ఒక ముందుకు సాగి ప్రతి ఒక్కరు కూడా ఆదిలాబాద్ ఆదివాసీ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లాకు ప్రాముఖ్యత ఇస్తూ, ముఖ్యంగా ఆదివాసీ ప్రజలకు ప్రాముఖ్యత ఇస్తూ ఇప్పుడు నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాను రానున్న 5 సంవత్సరాలలో మరింత అభివృద్ధి చేస్తుందని, కొమరం భీం గారి యొక్క ఆశయాలను నెరవేర్చడానికి ఎప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు.